అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పిదాలు జరిగాయి. అలాంటి తప్పిదాలు పునరావృతం కాకూడదని చెప్పి పదే పదే మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులైనటువంటి ఓవి రమణ గారు పేర్కొంటున్నారు. అసలు ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఏంటి, అలాంటి తప్పిదాలు ఎందుకు, దాని మీద ఎలాంటి సూచనలు ఇస్తారు అనే దాని మీద ఇవాళ సార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ టీటీడీలో ఎలాంటి తప్పిదాలు జరిగాయని మీ దృష్టికి వచ్చాయి సార్? ఏంటి తప్పిదాలు? ఒకటా, రెండా, మూడా చెప్పడానికి? మొదటి తప్పు దర్శన విషయంలో తీసుకున్న నిర్ణయం. గత ప్రభుత్వంలో అంతకుముందు కూడా ఇన్నేళ్ళలో ఈ రాష్ట్ర చరిత్రలో దేవస్థానం పాలక మండలి ఉన్నప్పటి నుంచి కూడా స్వామి దర్శనం సామాన్యులకి లఘు దర్శనమే ఉండేది. అంటే లఘు దర్శనం రాముల వారి పడి నుంచే దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. కళ్యాణోత్సవం చేసుకున్న వాళ్ళు కానీ, మొక్కు కళ్యాణోత్సవం చేసుకుంటే స్వామి దర్శనం చేసుకుంటాం అనేది ఒక మొక్కు. సరే, దర్శనం ఎక్కడి నుంచి, శాస్త్రం ఏం చెప్తుంది, గుడి ఎక్కడి నుంచి మొదలవుతుంది, గుడిలో ఎక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు అనేది మేము ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం. మా పాలక మండలి ధర్మారెడ్డి ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తీసి పక్కన పెట్టేశారు. జేవిజీలు దాటిన తర్వాత గుడి అనేది మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి గుడి మొదలయ్యేదే జేవిజీలు దాటిన తర్వాత. జేవిజీల ముందు గుడి లేదు. గుడి లేక పాదం మనం మోపితేనే స్వామి దర్శనానికి దర్శనానికో స్వామి కరుణ కటాక్షం నోచుకున్న వాళ్ళం అవుతాం. అందువల్లే మహానుభావులు ఎంతోమంది ఉన్న రాముల వారి పడి వరకు దర్శనానికి అనుమతి చేసి, ఇంపార్టెంట్ పరిస్థితుల్లో గతంలో అయితే కులశేఖర పడి వరకు కూడా దర్శనం తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు విఐపీలని పేరు పెట్టి, కావాల్సిన వాళ్ళని పేరు పెట్టి, ఒకడు పిరియారిటీ అంటాడు, ఇంకొకడు L1 అంటాడు, ఇంకోటి L2 అంటాడు, ఇంకోటి L3 అంటాడు, ఒకటి శుభదం అంటాడు, ఒక డోనార్ అంటాడు. ఎన్ని పేర్లు పెట్టి వీళ్ళందరూ దర్శనం చేయడం కోసం మహాలఘు దర్శనం ఒకటి పెట్టేస్తున్నామండి. నిమిషానికి 110 నుంచి 115 మంది లాగుతామండి. మహాలఘు దర్శనం పాయింట్ నుంచి కులశేఖర వరకు దర్శనం 60 అడుగులండి. 55 అడుగుల పైన దాదాపు 60 అడుగుల లోపల ఉంటుంది. ముసలి వాళ్ళు వస్తారు, కళ్ళు కనిపించిన వాళ్ళు వస్తారు, ఆ దర్శనం చేసుకునే వాళ్ళు ఏడుస్తూ కూర్చునే వాళ్ళు వస్తారు. ఎన్ని సమస్యలతోనే వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్పుకోవటానికి, స్వామిని చూసుకున్న ఒక్క క్షణం చెప్పుకోవటానికి. ఆ 60 అడుగుల్లో క్షణం కూడా చూడకుండా అక్కడి నుంచి మనం నెట్టేస్తే అది పాపమా పుణ్యమా? దేవస్థానంలో పనిచేసిన వాళ్ళము ఇది ఎంతవరకు సమంజసమని ఆలోచన చేయకుండా, నేను బట్టిన ఏదో చెప్తారు 3 కాళ్ళు అన్నట్లు ఇతను ప్రవేశపెడితే తర్వాత వచ్చిన ఇంకో అధికారి కూడా మహాలఘు దర్శనం కొనసాగించేయడం తప్పు. నెంబర్ 1 తప్పు అక్కడ. ఏం గతంలో కూడా 80,000 మంది రాలేదా? 1,00,000 మంది రాలేదా? మరి ఎందుకు అప్పుడు రాముల వారి పడి దర్శనం చేసుకొని శుభ్రంగా దర్శనం చేసుకొని పోయారు వాళ్ళు? ఇప్పుడు మీరన్నీ ఏవైతే గతంలో దేవస్థానంలో ఆచరించాల్సిన పద్ధతులన్నీ తీసేసి, పరకామణి దేవస్థానంలో డబ్బులు లెక్క వేస్తే స్వామికి సంబంధించిన నగలు కానీ, స్వామికి సంబంధించిన కానీ నగదు కానీ రోజు 3 కోట్లు వేస్తే పరకామణి ప్లేస్లో అక్కడ ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి కౌంట్ చేస్తే తీసుకెళ్ళి బయట తీసి పెడుతున్నారండి. పరకామణి లోపల జరిగితేనే దొంగతాలు జరుగుతున్నాయని గతంలో ఎన్నో సందర్భాలు జరుగుతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ పరకామణి తీసుకొని బయట పెట్టారు. పోనీ ఆ పరకామణి ప్లేస్ ఏమన్నా ఇప్పుడు మనం ఏదైనా ఒక రకంగా భక్తులు ఉపయోగపడుతుందంటే ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఉంది. గుడిలో ఏదో పోయినా ఒక వస్తువు మనం శరీర భాగంలో ఒక భాగం పోయినట్లుగా మనం ఫీల్ అవుతున్నామే. ఇది ఆగమశాస్త్రం గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడరా? ఆగమశాస్త్రం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? మీకు భజన చేసేవాళ్ళు. అంటే మీకు అనుకునే వాళ్ళు ఆ మఠాధిపతులు, వాళ్ళు అక్కడ పనిచేసిన ప్రధాన పూజారులో, అర్చకులో, ఆ ప్రధాన అర్చకుడికి నచ్చలేకపోతే హుండీలో డబ్బులు ఇద్దని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నువ్వు ప్రధాన అర్చకుడివి, నీ తాత, నీ ముత్తాత, వాళ్ళ వంశాలంతా దేవుడు సొమ్ముతో నీ బతికి ఈరోజు ₹1,00,00,000 మీరు రెంట్ రూపాయలు తీసుకుంటా ఇంపోర్టెడ్ కార్లు ఆడి బెంజ్ కార్లు తిరుగుతానంటే మీ నాన్నగారు సంపాదించిన సొమ్మేం కాదే. ఆ దేవుడిచ్చిన సంపాదనతో మీరు ఇక్కడ కులుగుతా కూర్చొని హుండీలో డబ్బులు వేయద్దండి. గుప్త నిధులు కొట్టేశారు, ప్రసాదాలు ఇవ్వట్లేదు, నైవేద్యాలు జరగట్లేదు. అసలు ఆగమశాస్త్రం నీకు ఏం తెలుసు కాబట్టి నువ్వు ఆగమ సలహాదారుని మాట్లాడుతున్నావే. అసలు ఆగమశాస్త్రం ఎక్కడుంది? ఎవరు చదివారు? రమ్మని చెప్పండి. తెలుగులో ఉందా, సంస్కృతిలో ఉందా, ఏ భాషలో ఉంది ఆగమశాస్త్రం? బైబిల్కి ఒకటి ఉంది, రామాయణం బుక్ ఉంది, మహాభారతం బుక్ ఉంది, ఖురాన్ బుక్ ఉంది. మరి ఆగమశాస్త్రం బుక్ ఎక్కడ?
మాట్లాడితే ఎవడో మాట్లాడే ఆగమశాస్త్రం ఒప్పుకోదు. ఇలా వీళ్ళు తయారు చేసి మొత్తం దేవస్థానికంతా ఒకటి భక్తుల విషయంలో కానీ, నైవేద్యాల విషయంలో కానీ, ప్రసాదాల విషయంలో కానీ దానికి ఒక దిట్టం ఉంది. పాత పద్ధతిలో ఏ ఇంగ్రీడియంట్ ఎంత తీస్తే అది రుచి వస్తుందో వాళ్ళకి తెలుసు. నెయ్యితోనే అద్దాలి, నీళ్ళతో అద్దకూడదు. ఆ రుచి ఎందుకు పోతుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి, ప్రత్యక్షంగా చూడాలి. అన్ని స్పీడు. విఐపీలు వస్తారు, వాళ్ళ దర్శనం చేయించాలి. గతంలో సాయంత్రం పూట ఒక విఐపీ దర్శనం ఉండేది, పొద్దున పూట 7 దర్శనం ఉండేది, మధ్యాహ్నం కళ్యాణోత్సవం దర్శనం ఉండేది. ఏదో వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక రకంగా బ్రేక్లో వెళ్ళేవాళ్ళు. సాయంత్రం సహస్రదీపాలం కానీ సేవ ఉండేది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోయేది. ఈ పొద్దు అట్లా కాదే, రేపు దర్శనం కావాలంటే ఇవాళ ఉదయం లెటర్ ఇవ్వాలి. ఇవాళ ఉదయం నుంచి వాడు కొండపైన టికార్ వేసి కూర్చుంటాడు. పిఆర్ ముసుగులు వాళ్ళంతా కూర్చుంటున్నారు. వీళ్ళకి నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి పొద్దున్నుంచి పొద్దున్న నుంచి బయలుదేరి 24 గంటలు 30 గంటలు పడి వచ్చి షెడ్యూల్లోకి పోలేకుండా బయట లైన్ క్యూ ఉంటే ఒక టాయిలెట్ లేదు వాళ్ళకి బయటకు ఉండేప్పుడు. వైకుంఠంలోకి ఎంటర్ అయిన తర్వాత వస్తాం. వీటి గురించి ఆలోచన తీసుకొచ్చి పాలకమండలిలో చర్చించాల్సిన బాధ్యత పాలకమండలి కాదా? నాకు టికెట్లు తక్కువ ఇచ్చావే, నాకు ఎక్కువ ఇచ్చి నాకు ఎందుకు టికెట్లు ఎక్కువ ఇచ్చావు అని 50 లీటర్లు 40 లీటర్లు 30 లీటర్లు పెట్టుకోవడానికి మీరు పాలకమండలి సభ్యుడు కావటం ఎందుకు? ఆ పాపం ముడిగొట్టుకోవడం ఎందుకు? ప్రక్షాళన అక్కడి నుంచి జరగాలి. ప్రతి విషయంలో కూడా వచ్చిన వాడికి ఎక్కడ గుడికి పోయినా ఇంతమందికి డబ్బులు ఉన్నాయి. మనమేం బెగ్గర్లమేం కాదే, ప్రతిదాన్ని అడుక్కోవాల్సిన పని లేదు. మనం డొనేషన్ ఇవ్వండి అని. ఈరోజు అన్నదానానికి ఏ స్థాయికి వచ్చిన అన్నదానికి డబ్బులు ఇస్తా అంటే మీరు అన్నదానికి ఇవ్వద్దంటే ఎస్యూపీసీకి ఇవ్వండి అంటారు. అన్నదానం ఓవర్ఫ్లో అయిపోయిన డబ్బులు, మరి ఓవర్ఫ్లో అయ్యే డబ్బులు అంత వడ్డీతో అన్నదాన స్కీమ్ రన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మంచి భోజనము, అరిటాకుల భోజనం ఇచ్చి ఒక పప్పు, ఒక పచ్చడో, ఒక మజ్జిగ పులుసో పెట్టి వాళ్ళు శుభ్రంగా ఎందుకు పంపించలేకపోతున్నావు? కనీసం తాగడానికి మంచినీళ్ళు మినరల్ వాటర్ మహానుభావుడు కానీ మినరల్ వాటర్ ప్లాంట్ డొనేట్ చేసిపోతే ఆ మినరల్ వాటర్ కూడా లేకుండా గాజు గ్లాస్ కొనుక్కొని, టిక్కు లేదు రాగి గ్లాస్ కొనుక్కొని పెట్టవే. ప్లాస్టిక్ నిషేధం మాట్లాడుతున్నావు, పెప్సీ బాటిల్ నిషేధం చేసావా? కూల్ డ్రింక్ బాటిల్ ఇంకోటి అక్కడ బాటిల్ ఉంటే దాన్ని నిషేధం చేయగలిగినావా? ఇవన్నీ చేయకుండా భక్తుల దగ్గరికి వచ్చి నిషేధం పెట్టి గాజు గ్లాసు, గాజు బాటిల్, రాగి బాటిల్ కొనుక్కో దాన్ని డిపాజిట్ కట్టమంటున్నావే. వాళ్ళు వచ్చి పడుకోవడానికి కాటేలు, నువ్వు కట్టుకుంటే కోటీసులు కట్టడానికైతే 12 రూములు కట్టిస్తే పైన పెంట్ హౌస్ వేసుకోవచ్చు. నీ పెంట్ హౌస్ నీ ఇష్టం 360 నీ చేతిలో ఉండటానికి చెప్పడం నువ్వు ఎవడయా? నువ్వు కామన్ మ్యాన్కు ఉన్న కాటేజ్ కొట్టేయటం, వానికి 24 కోట్లు 50 కోట్లు తీసుకోవడం. ఏ స్వామికి డబ్బులు తక్కువ వచ్చినాయా? ఎస్యూబీసీనికి పెట్టి ప్రతి ధార్మిక సంస్థకు ఛానల్ ఉంటుంది, నేను కాదన్ను. స్వామి కార్యక్రమాలు చూపించుకోవాలి. అయోధ్యలో నువ్వు రామమందిరం లైవ్లో పెట్టలేదని చెప్పి దాన్ని ఇష్యూ తీసుకొస్తే దానికి ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్యూబీసీ ఛానల్. డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఎవరు కావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకొని ఎవరు కావాల్సినట్టు వాళ్ళు మామూలు చేసుకోవడానికే. ఇలాంటి 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతుంది. చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. నేను టచ్ అయిన సబ్జెక్ట్ లేదు కాబట్టి తిరుమల దేవస్థానంలో ప్రతి అంశానికి కూలంకుషంగా చెప్పగలుగుతాను. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టీటీడీకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది స్వామివారి దర్శనానికి. అంటే మహాలఘు దర్శనం అంటే జై విజుల దగ్గర పంపించే దానివల్ల లైన్ ఫ్రీగా పోతుంది. అదే రాములవారి మేడ వరకు అయితే లైన్ ఇబ్బంది అవుతుంది, ఇంకా ఎక్కువ లేట్ అవుతుందని అధికారులు ఆలోచించి చేశారని చెప్పి బాగుంది. అది ఎంతవరకు నిజం సార్? మీదే ఊరు? తిరుపతి. వెంకటేశ్వర స్వామి గురించి ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నారు? 20 ఏళ్ళు అయిందా? 10 సంవత్సరాలు అయింది. 20 ఏళ్ల ముందు కూడా ఈ పొద్దు కామన్ మ్యాన్ దర్శనానికి వస్తే 5 గంటలకు అవుతుందా? మహాలఘు దర్శనం చేస్తే కూడా కామన్ మ్యాన్కి వచ్చిన కామన్ పిల్లలకి ఎన్ని గంటల దర్శనం టైం ఇస్తున్నారు? 24 గంటలు 30 గంటలు ఇస్తున్నారు టైం. అవునా? గతంలో కూడా ఇదే సంఖ్య వచ్చింది. రాములవారిపడి దర్శనం అయినప్పుడు ఎన్ని గంటల టైం ఉండేది? 30 గంటలు ఎప్పుడన్నా విన్నారా? 25 గంటలు ఎప్పుడన్నా విన్నారా? 10 గంటల 15 గంటల దర్శనం అయిపోయింది కదా. మరి అప్పుడు జరగడానికి కారణం, అప్పుడు జరగడానికి ఎందుకు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే నువ్వు పెట్టిన విఐపీ బ్రేక్. 11 గంటలకు విఐపీ బ్రేక్ అంటావు, శ్రీవారి దర్శనం ఒక బ్రేక్ అంటావు, డోనార్కి ఒక బ్రేక్ అంటావు, ప్రోటోకాల్కి ఒక బ్రేక్ అంటావు. నీ ముందు ఆయన L1 ఒకటి అంటాడు, L2 ఒకటి అంటాడు, L3 అంటాడు, ఇంకొకటి అంటాడు. ఇవన్నీ పెట్టి ఇన్ని రకాలుగా పెట్టి చేసిన దాని వల్ల ఏమైపోయింది? కామన్ మ్యాన్కి టైం తగ్గిపోయింది. స్వామి దర్శనం రోజుకి 24 గంటలు 11 గంటలు మాత్రమే మనకు మిగిలిన టైం. కేవలం 11 గంటలు మాత్రమే మొత్తం దర్శనం. మిగతా అన్ని సేవలు పోతాయి. కళ్యాణోత్సవ సేవ ఉంది, సుప్రభాత సేవ దగ్గర నుంచి స్టార్ట్ అయిన సేవల్లో మనం చేయలేం. అవి కూడా రిస్ట్రిక్షన్కి వచ్చినాయి. సుప్రభాత సేవ తప్పరించి మిగతా సేవలకంతా అన్ని మహాలఘు దర్శనం తోసేస్తున్నారు. అక్కడి వరకే మనుషులను అలో చేయటం, మిగతా వాళ్ళంతా తోసేయటం. అంగప్రదర్శనం చేసుకోవడానికి, అంగప్రదర్శనం అనేది వాళ్ళ భక్తి.
ఆ రోజుల్లో శంకర్ దయాళ్ లాంటి ప్రెసిడెంట్ నెలకు వచ్చి అంగప్రదర్శన చేసుకుంటే ఆయన మొక్కు రకరకాల మొక్కులతో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఆ అంగప్రదర్శనం ఈరోజు చేసుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదంటే దానికి ఒక టోకెన్ సిస్టమ్ పెడితే ఆన్లైన్ బుక్ చేస్తుంటే కొండకు వచ్చే వాళ్ళంతా ఐటీ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ వస్తారా? వచ్చే భక్తులు సామాన్య పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకంతా అంగప్రదర్శన టోకెన్ తీసుకుని తెలిసి వస్తారండి. కోనేట్లో మునుగుతారు వస్తారు. అంగప్రదర్శన చేసుకోవడానికి కూడా నీకు టోకెన్ సిస్టమ్ కావాలి, లేదంటే పర్మిషన్ కావాలా, లేదా రికమెండేషన్ కావాలా? ఇదేనా? దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? 100 మంది కన్సల్టెంట్ పెట్టుకొని దేవస్థానం డబ్బులంతా తింటానారే పంది కుక్కుల్లాగా. ఈ ఆలోచన కూడా కనీసం తట్టదా మనకి? గతంలో ఎట్లా ఉండిందిరా, ఇప్పుడు ఎట్లా ఉండిందిరా? గతంలో అన్నం ఎందుకు బాగుంది, ఇప్పుడు ఎందుకు అన్నం తగ్గింది? గతంలో సామాన్యులు బాగా దర్శనం చేసి ఇప్పుడు ఎందుకు లేదు, ఎందుకు మాట్లాడటలేదు? మీ అతి తెలివితేటలు. నేను వచ్చినాను ఏదో ఒకటి చేసినాను కానీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నుంచి ఇక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచన చేస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. టీటీడీ బోర్డు మెంబర్గా మీరు పనిచేశారు, ఒక అనుభవం ఉంది. మీరు ఇప్పుడు ఎలాంటి సూచనలు చేయాలని మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు? నేను ఏవైనా కానీ ప్రక్షాళన అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మొట్టమొదటిగా వచ్చిన భక్తుడు ఎవరైనా కానీ అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఆ రోజు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే అలిపిరిలో ఒక కాంప్లెక్స్ కడదాము. కర్ణాటక వాళ్ళ సైట్ మన దగ్గర ఉంది, వాళ్ళు ఇచ్చారు 6 ఎకరాల్లో. ఇక్కడ రూములు కడదాము, ఆ టూరిజం గెస్ట్ హౌస్ అని చెప్పి దాన్ని రాకుండా ఇక్కడ రూములు కట్టేసి 100 రూములు కట్టేస్తే వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ స్నానం కంప్లీట్ చేసుకుంటారు, నడిచిపోయే వాళ్ళు నడిచిపోతారు, నడిచేసే వాళ్ళు టోకెన్ ఇస్తాము, వాళ్ళ దారిని వాళ్ళు దర్శనానికి వెళ్తాము. ఆ నడిచేసే వాళ్ళు టోకెన్ మానేశారు. దాంట్లో మళ్ళీ దళారులు ఏర్పడతాయి. ఒక 100 ఏ సంస్థలైనా కూడా లొసుగులోనే ఉంటాయి. లొసుగులు లేని 100% ప్రూఫ్ సంస్థ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరగదు. ప్రతి చోట బైపాస్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, ఒకటేరా ఉంటాయి. దానికి ఏదో జరిగింది కదా అని చెప్పేసి మనం అడ్డంగా ఆలోచన చేసుకుని ఆ సిస్టమ్స్ మానేసేసి వచ్చిన వాళ్ళకి నడిచే వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి. రెండోది, చేరిన వాడికి ప్రతి ఒక్కడికి వైకుంఠ కాంప్లెక్స్లో వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత వానికి కావాల్సిన టైం 15 గంటలు కానీ వాడు సెటిల్ అయితే దర్శనం 12 గంటలైనా వాడు ఏ బాధపడకుండా దర్శనం చేసుకొని పోయి రాములు వారి పడ దర్శనం చేసుకుని పంపిస్తే శుభ్రంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు జరుగుతుంది ఏంటి? రూమ్ దొరకదు, గుండు కొట్టించాలంటే క్యూ. మనం ఇది నేను గర్వంగా మనం చెప్పుకోగలిగే ఇది ఒక్కటి చేస్తున్నాం తిరుమల దేవస్థానం అంటే అన్నదానం అయ్యా. టోకెన్ సిస్టమ్ తీసేస్తాను, దానికి ఎంత ఫైట్ చేశాను. నాకు కొండపైన లోకల్స్ అంతా తింటారని చెప్పి ఇదే ధర్మారెడ్డి మాట. తిని మనుషులే కదా తింటారు, ఇంటికి పార్సల్ కట్టించుకోబోరు కదా. దాన్ని కూడా మానవత్వంగా ఆలోచన చేయమా? భక్తులు ఇచ్చిన డబ్బులతో మనం భోజనం పెడతాం, లోకల్ తింటారంటే లోకలే మనుషులు కదా అని ఆ రోజు ప్రక్షాళన అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చిందో ఆ స్కీమ్ పెట్టి తీసుకొస్తే ఇప్పుడు సర్వనాశనం చేసి ఒక్కొక్క రోగం పప్పు తీసుకోరని. నీ ఇంట్లో నువ్వు పప్పు తినచ్చు, నీకేదో రోగం ఉండి. నేనేమంటాను, మనకు పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఆ కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళి చూస్తే 2 కొత్తిమీర కట్టలు ఉంటాయి. 50 టన్నులు కూరగాయలు పెట్టగలిగే కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే 2 కొత్తిమీర కట్టలు అన్నీ ఉన్నాయి కదా. కూరగాయలు ప్రతిరోజు చెన్నై నుంచి డొనేషన్ వస్తాయి కదా. పప్పు ఎగిపోతే ఒకరోజు ఒక కూరగాయతో ఒక కర్రీ పెట్టు. నేను ఒక కర్రీ పెట్టండి, 2 జగ్గులు ఇచ్చి శ్రీవారి సేవకులు అని పేరు పెడితే ముసలివాళ్ళని తీసుకొచ్చి 2 జగ్గులు ఇస్తే, లీటర్ జగ్గులు 2 పట్టుకొని వాళ్ళ చేతిలో వేస్తే ఎవరికైనా బ్యాలెన్స్ ఉంటుందండి? వయసులో ఉన్నవాడు ఇంత పోస్తే అవసరాన్ని మించి పడితే వాడికి మీద పడతామంటే ఎప్పుడప్పుడు దీన్ని వదిలేద్దామని ఆకు మూసేసి వెళ్ళిపోతాడు. తృప్తిగా భోంచేస్తున్నాడా? 2 గంటలు కొనుక్కోలేవా? వాళ్ళు కొంచెం వడ్డించి బాబు రసం కావాలన్నా మజ్జిగ కావాలన్నా అని తృప్తికి భోంచేసి మన గెస్ట్ కదా, ఆడి వల్లే కదా మన దేవస్థానం ఉంది. ఉదయం 2 గంటలో 3 గంటలో బ్రేక్లో వస్తే వాళ్ళు వచ్చే డబ్బులు 30% మనకు ఉండిలో వచ్చి పడే డబ్బులు 30% వచ్చి 70% డబ్బులు యాన్స్ వస్తున్నాయి. మిగతా చివరి రోజుల్లో వచ్చేవాళ్ళు కదా అంత డబ్బులు ఇస్తున్నారు మనకు హుండీకి. ఎంటుకలు వాళ్ళు ఇవ్వబట్టే కదా మనం ఈరోజు 200 కోట్ల రూపాయలు మనం సంపాదించుకోగలుగుతున్నాము. ఇవన్నీ ఆలోచన చేయకుండా, కాన్సన్ట్రేషన్ చేయకుండా బోర్డు మెంబర్ కోసం వస్తే నేను ఏదో నా పైరువేలు పెంచుకోవాలా, వీటి కోసం వస్తే ఇది ఆలోచన మంచిది కాదు. ఏదో మఠాధిపతులు వస్తే పుడుస్తారు, పీఠాధిపతులు వస్తే పుడుస్తారు, వాళ్ళ అజెండాతో వాళ్ళకు ఉంటాయి. ఈ మఠాధిపతులే కదా అలిపిరిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాంసం దొరుకుతుంది, మద్యం దొరుకుతుంది కొండపైన చెప్పిన వాళ్ళు. నువ్వు మా గురువు కదా, మా సంస్థకు పెద్ద కదా, మా మతానికే పెద్ద కదా. ఒక ముస్లిం మసీదు గురించి మాట్లాడే ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఒక క్రిస్టియన్ గురించి మాట్లాడే ప్రపంచంలో ఎవడన్నా ఒకడు ఉన్నాడా? మా కర్మ మీరు ఉన్నారు కాబట్టి మీ దగ్గర మేము అనిపించుకుంటున్నాం. ఇవి ప్రక్షాళన జరగాలి. ప్రతి ఒక్కరు ఆలోచన రావాలి, ప్రతి ఒక్కరు ప్రక్షాళన అంటే అక్కడి నుంచి మొదలు కావాలి.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టీటీడీ అధికారి నియమించింది, ఈవోగా వచ్చారు. మొన్న నడకదారి భక్తులకే సిస్టంలో కొద్దిగా మార్పులు చేశారు. ఇలాంటి చర్యలు క్రమంగా చేపడుతూ వస్తున్నారు. మీరు ఇచ్చే సూచనలు కూడా టీటీడీ దృష్టికి తీసుకెళ్తారు. మేము రెడీగా పిలిస్తే నాకున్న అనుభవంతోనో, నేను మేధావని చెప్పట్లేదు, మేధావని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా అనుభవం నేను షేర్ చేసుకుంటాను. మంచిదైతే స్వీకరించండి, మంచిది కాకపోతే వద్దండి అని చెప్పాను. మేమేమంటాం, ఇదేదో ఇక్కడ లొసుకులు ఉంటాయి, ఇది కరెక్ట్ చేసాము, మంచిదైతే తీసుకోండి, తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. భక్తులకు మంచి జరగాలనే కదా అందరి బాధ, మీదకైనా నాదైనా. మన అనవసరం స్టేట్మెంట్లో అనవసరం ఇవ్వడం కాదు కదా. పిలిస్తే రావడానికి సిద్ధంగా, ఈ క్షణం కాదు అర్ధరాత్రి పిలవడానికి, దేవుడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి మాట్లాడుతున్నాం. టీటీడీలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన మరింత పారదర్శకంగా జరగాలని చెప్పేసి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రమణ గారు పేర్కొంటున్నారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, శ్రీవారి భక్తులకు, సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించాలన్నదే తన తాపత్రయం అని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.